నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. వరుణయాగంనకు యనమల గార్డెన్ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. రేపటి నుంచి 4 రోజుల పాటు వరుణ కటాక్షం కోసం ఋత్వికులు వేద మంత్రోచ్చారణలతో మహావరుణయాగం నిర్వహిస్తారు. యజ్ఞయాగాలకు సర్వం సిద్ధమైంది. మరోవైపు యనమల సంకల్పం నెరవేరాలని ఇటువంటి యాగం తొలిసారిగా తుని నియోజకవర్గంలో నిర్వహించడం మహావైభవం అంటున్నారు రైతులు. మాది కోటనందూరు మండలం కాకరపల్లి గ్రామం అండి. ఎల్లినో ప్రభావం వల్ల వర్షాలు పడటం లేదు. నేను ఒక రైతు కుటుంబానికి సంబంధించిన రైతు బిడ్డనే. మా దివ్య మేడం గారు ఒక తల్లికే తెలుస్తుందండి పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో. అందుకని రైతులందరూ చాలా వర్షాలు పడక ఇబ్బంది పడుతున్నారని రేపు మా వరుణ యాగం మొదలు పెట్టారు. ఈ యాగం స్టార్ట్ చేసిన దగ్గర నుండే కొంచెం వర్షం స్టార్ట్ అయింది. ఈ యాగం రేపు విజయవంతంగా జరపాలని రైతులు ప్రజలు అందరూ వెళ్ళి విజయవంతం చేసి వర్షాలు పడి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని యాగాన్ని మొదలు పెట్టాలనే ఆలోచన రామకృష్ణ గారికి దివ్య మేడం గారికి రావడం నిజంగా ఒక తల్లి ఎలా పరిపాలించదో అలా పరిపాలిస్తున్నారు కాబట్టి ఆ ఆలోచన వచ్చింది. వర్షాలు పడి రైతులందరూ సుభిక్షంగా బాగా పంటలు పండాలని ఈ యాగం యొక్క ముఖ్య ఉద్దేశం. యాగం చేయడం వల్ల వర్షాలు ఎలా పడతాయని చాలా మంది అనుకుంటారు. యాగంలో వేసే గంధపు చెక్కలు సువర్ణ ద్రవ్యాలు ఇవన్నీ యాగంలోంచి పొగ అయ్యి అవి పైకి వెళ్ళి మేఘాలు తయారయ్యి వర్షం పడుతుంది. ఇది ఇప్పుడు నుండి కాదండి, మన సనాతన ధర్మం దగ్గర నుండి వచ్చిందే. దీన్ని మళ్ళీ రామకృష్ణ గారు ఆలోచించి ఈ విధంగా వర్షాలు పడడానికి మనం ఇలా యాగం చేయాలన్న మంచి సంకల్పాన్ని నిజంగా మేమందరం అభినందిస్తున్నాం. ఈ యాగం విజయవంతం అయ్యి వర్షాలు పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీడియా మిత్రులకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాకినాడ జిల్లా తుని మండలం వెలమకొత్తూరు పంచాయతీ వెలమకొత్తూరు గ్రామం. గత 45 సంవత్సరాల నుంచి కూడా యనమల రామకృష్ణ గారు ఈ నియోజకవర్గానికి ఎన్నో సేవలు అందించి అహర్నిశలు కరువు కాటకాల్లో కూడా మంచి పరిపాలన అందించినటువంటి వ్యక్తి. మరి ఈసారి మాకు ఆయన అమ్మాయి గారు దివ్య అమ్మగారు కూడా అఖండ మెజార్టీతో తుని నియోజకవర్గానికి ఇచ్చేసి ప్రతి కార్యక్రమంలో కూడా పాలు పంచుకొని మాకు అహర్నిశలు కూడా కష్టసుఖాల్లో అన్ని విధాల తోడ్పడినటువంటి దివ్యామ్మ గారికి మరి ఈ సంవత్సరం ఈ కరువు మీద మా నియోజకవర్గం అంతా కూడా 3 మండలాల్లో కూడా కాలు ఉన్నా సరే తొండంగి మండలానికి ఇంకా వరి నాట్లు లేవు. తాండవా ఉన్న నందూరు మండలానికి కూడా వరి నాట్లు లేవు. మా తుని మండలానికి మాత్రం ఎప్పుడూ వరుణుడు కరుణిస్తేనే గోదావరి జలాలు కానీ ఏవి లేవు. కాబట్టి మరి దివ్యామ్మ గారు మా ప్రీతమ నాయకులు యనమల రామకృష్ణ గారు కూడా ఈ వరుణయాగం తలపెట్టిన గత 3 రోజుల నుంచి కూడా వాతావరణం చల్లగా ఉంది. ఆ కాస్త చినుకులు పడిన తర్వాతనే ఈ గడ్డి పరకలు తీసుకోవడానికి మాకు కాలం నిర్ణయించింది. కానీ ఈ సంవత్సరం ఇంకా వరి నాట్లు వేసుకోలేదు. అందుకే మేము వలసలు పోవడానికి కూడా సిద్ధంగా ఉండడంలో మా నాయకులు తేటగుంట క్యాంప్ ఆఫీసులో 3 రోజుల నుంచి కూడా చక్కని వరుణయాగం తలపెట్టిన వాతావరణాన్ని ఎండలు మండుటెండల్లో వరుణయాగం చేయాలనే సదుద్దేశంతో ఎంత ఖర్చు అయినా సరే అది వరుణయాగం చేయాలని దివ్యామ్మ గారు రామకృష్ణ గారు అందరం కూడా కృషి చేస్తూ ఉన్నారు. రేపు ఎల్లుండ ఈ వరుణయాగం 3 రోజులకి కూడా మన నియోజకవర్గ ప్రజానీకం అందరూ కూడా అక్కడికి హాజరై ఆ వరుణయాగంలో పాలు పంచుకున్నట్లయితే మన నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉంటే ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మా పెద్దలకు మా నియోజకవర్గ పురప్రజలు 50 మందికి కూడా మా రామకృష్ణ గారికి దివ్యామ్మ గారికి ఈ యొక్క క్యాంప్ ఆఫీసులో తలపెట్టిన ప్రోగ్రాం సక్సెస్ఫుల్ అవి ఈ నియోజకవర్గానికి మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని మేము రైతు సోదరులుగా రైతు బిడ్డలుగా అందరూ కలిసికట్టుగా ఉండి ఆ యొక్క యోగానికి సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. ఈ కరువుని ఎప్పుడో గత 15 సంవత్సరాల కిందట కూడా కరువుని వచ్చేటప్పుడు మన రామకృష్ణ గారు ఎక్కడి నుంచో పశుగ్రహాన్ని కూడా ఇక్కడికి రప్పించి మా నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేశారు. అదేవిధంగా వరుణయాగాన్ని కూడా తలపెట్టినటువంటి యొక్క విధానంలో ఈ కరువు కాటకాలని పారద్రోలేలుగా ఆ భగవత్ సంకల్పం ఆ తలుపులమ్మ తల్లి ఆ సత్యనారాయణమూర్తి సర్వదేవతలు వెంకటేశ్వర స్వామి సాక్ష్య మా నియోజకవర్గం సస్యశ్యామలం అవ్వాలని రామకృష్ణ గారికి దివ్యమ్మ గారికి మంచి పేరు ప్రఖ్యాతులు కావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. అది కాకినాడ జిల్లా అండి. తూర్పుగోదావరి తాలూకా యనమల దివ్య గారు సాధురత్వం ఉదిస్తున్న మేము
కోటనందూరు మండలం. మేము ఆకుమల్లి పోసామండి. ఆకుమల్లి పోసిన కాడి నుంచి 3 తళ్ళు వేసాం. ఇప్పటికి 3 తళ్ళు వేసినా సరే కానీ ఇంకా ఎండిపోతాను ఉన్నాయి. దాని గురించి మన ఎల్వల్ దివ్య గారు, అలాగే మా రామకృష్ణ గారు యాగంలో చేయించున్నారు. అందులో మేము కాకరపల్లి గ్రామ పెద్దలందరూ కూడా స్వచ్ఛందంగా ఆ యాగంలో మేము అందరం కూడా పాల్గొంటామని, ఆ యాగం వల్ల మాకు ఉపయోగపడుతుందని మేము అందరం కూడా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఆ తేటగంట క్యాంప్ కార్యాలయంలో మన దివ్యమ్మ గారు, ఎలవల రామకృష్ణ గారు స్థాపించిన ఇది మాకు సత్యసేవలుగా మమ్మల్ని ఏమైనా వర్షాలు పడలేక చేయమంటున్నాము. ఈ పొలాలు పంటలు లేవు, ఏమీ లేవు, చాలా కరువుగా కనబడుతుంది. చేసుకుందామంటే పనులు లేవు, పండిందామంటే పంటలు లేవు అన్నట్టు కనబడుతుంది. మాకు ఏ రకంగా కొంచెం నీటి వాతావరణం కల్పించమని ఎలవల రామకృష్ణ గారిని కోరుతున్నాము. మాది కోటనందూరు మండలం అండి, కాకరపల్లి గ్రామం. మాకు వర్షాలు లేక ఆకుమళ్ళు పశువులకి నీళ్ళు లేక ఆగాడ అవుతున్నాయండి. మాకు మీరు నీరు తాండవ నీరు మాకు ఏమైనా ఏలేరు కాలం నీరు పాయింట్ ఇస్తే మాకు పశువులు బతికితే ఆకుమళ్ళు నీరు బాగుంటుందండి. అందుకు ఇందులో మేము రైతులు అందరూ పాల్గొంటున్నామండి. రామకృష్ణ గారు, దివ్య గారు వేగం చేస్తున్నారండి, అందులో మేము పాల్గొంటున్నామండి. ఇలా తేటగుంట పార్టీ ఆఫీసుని యాగం తలపెట్టిన కాడి నుంచి యలమల రామకృష్ణుడు, యలమల ఎమ్మెల్యే దివ్యమ్మ గారికి ఈ మొదలెట్టిన కాడి వర్షాలు కురిసి భూమి చల్లబడి కొద్దిగా వర్షాలు పడుతున్నాయి. ఈ యాగం పూర్తి అయ్యేసరికి ఇంకా కొన్ని చెరువులు గుంటలు నిండి మాకు వరి నాట్లు వేసుకునేలాగా ఈ యాగం పూర్తి అయ్యేసరికి భగవంతుడు ఆశిస్తూ మా రైతుల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మా రైతులకి వర్షాలు లేక చాలా ఇబ్బందులు పాలవుతున్నాం. ఆకుమళ్ళు చచ్చిపోతున్నాయి. దాని గురించి రైతుల గురించి బాగా పండాలనే ఉద్దేశంతో యనమల రామకృష్ణ గారు, దివ్య గారు మా మీద రైతుల మీద అభిమానంగా పండాలనే ఉద్దేశంతో ఈ యాగం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మాకు అభినందనలు తెలుపు. మాది కోటనందూరు మండలం అండి, కాకరపల్లి గ్రామం అండి. ఈ ఆకుమల్లి గట్ట పోసామండి. పశువులు కూడా నీరు లేకుండా ఉన్నాయండి. ఆకుమల్లి కూడా ఎండిపోయాయండి, ఎటు తావు లేకుండా ఉన్నాయండి. ఇప్పుడు యనమల రామకృష్ణ గారు, ఈ దివ్య గారు కూడా పోట్లాడుతున్నారండి. కొంత ఏదో చూస్తారని అనుకుంటున్నామండి. మాది కోటనందూరు మండలం, కాకరపల్లి గ్రామం అండి. ఈ గ్రామంలో గల ఆకుమల్లి గట్ట పోసామండి. ఇవి ఇంతవరకు శుభ్రం ఎండిపోయి వర్షాభావం వలన ఎండిపోయి ఉన్నాయండి. ఇంతవరకు ఉడుపులు పడలేదు. ఆకుమల్లి బతికించుకోవడం కూడా చాలా కష్టంగా ఉందండి, నీరు రాక. దీనివలన మా ఎమ్మెల్యే గారు దివ్య గారును, యనమల రామకృష్ణ గారు వరి యాగం చేస్తున్నారండి. ఆ యాగం వలన వర్షాలు కూడా సమృద్ధిగా పడి రైతులు గట్ట ఉడుపులు గట్ట అయ్యి పంటలు గట్ట సమృద్ధిగా పండాలని కోరుకుంటున్నామండి. ఆ యాగంలో మేము కూడా పాల్గొనదలిచామండి. యనమల రామకృష్ణ గారు, దివ్య మేడం గారు ఇలాగా వర్షాలు పడలేదు, దానివల్ల యజ్ఞం పెట్టారు కాబట్టి అందువల్ల మాకు కూడా ఈ వరి నాట్లు ఇలాగా పత్తి చేలు ఇవన్నీ వేసాం కాబట్టి ఎండిపోతున్నాయి. ఈ యజ్ఞం పెట్టిన దానివల్ల మాకు సంతోషంగా ఉండేలాగా చేయించాలని కోరుతున్నామండి. దివ్య మేడం గారు వరి యాగం మొదలెట్టిన కాడి నుంచి వర్షాలు కురుస్తున్నాయి, కొద్దిగా చల్లగా ఉంటుంది. అందుచేత అవి ఇంకా మామూలు వరి యాగం పూర్తి అయ్యేసరికి వర్షాలు వస్తాయని మాకు నమ్మకం పుడుతుంది. ఇక దమ్ములు లేవండి, వరి నాట్లు అవి ఎండిపోతున్నాయి. అందుచేత మేము ఎదురు చూస్తున్నాం ఈ వరి నాట్ల గురించి. ఈ యాగం పూర్తి అయ్యేసరికి మాకు వర్షాలు పడతాయని నమ్మకం ఉందండి. ఈ యాగం తలపెట్టిన వారికి, యనమల రామకృష్ణ గారికి, మా ఎమ్మెల్యేగా దివ్య మేడం గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈ సంవత్సరం ఎలినో ప్రాబ్లం వల్ల వర్షాలు లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితుల వల్ల వర్షాలు లేక రామకృష్ణ గారు, యనమల దివ్య గారు వర్ణయోగం చేస్తున్నారు. పూజలు బాగా చేస్తున్నారు. రైతులు అందరూ సహకరిస్తాం. వర్షాలు ఈ సంవత్సరం ఏం లేవు బాబు.
చాలా ఇబ్బంది పడుతున్నాం, పంటలు లేవు. మరి దివ్య రామకృష్ణ గారు ఏదో పూజ చేస్తున్నారట, దానికి కూడా మేము పాల్గొంటున్నాం. మాకు వర్షాలు బాగాలేదండి. రైతులు చాలామంది కూడా మాకు వాతావరణం గురించి చూస్తా బాధపడుతున్నామండి. రామకృష్ణ గారు, దివ్య మేడం గారు కొద్దిగా మాకు ఏదో యాగం గురించి మా వల్ల కనికరి చేస్తే బాగుంటుందండి. అది అందూరు మండలం కాకరపల్లి గ్రామం నుండి మాట్లాడుతున్నాం. ఈ సంవత్సరం మనకి కొన్ని వాతావరణ మార్పుల వల్ల మనకు సకాలంలో వర్షాలు పడలేదు కాబట్టి దీన్ని గమనించి మన యనమల రామకృష్ణ గారు అలాగే యనమల దివ్యమ్మ గారు కూడా దీన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ వర్షాల ప్రభావం లేకపోవడంతో యాగం చేస్తున్నారు. అది తేటకొండ గ్రామంలో యాగం చేస్తున్నారు కాబట్టి మనము ప్రతి ఒక్కరూ కూడా ఈ యాగంలో పాల్గొని మన దివ్యమ్మ గారికి సహకరించాలని కోరుకుంటున్నాం. అలాగే ఇంతటి బాధ్యతను స్వీకరించినందుకు దివ్యమ్మ గారికి మన కాకరపల్లి గ్రామం నుండి అభినందనలు తెలుపుకుంటున్నాం. వాతావరణం అసలు ఏం సహకరించలేదండి. మనకి ఆకుమళ్ళు ఎండిపోయి గొళ్ళకి నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. మన యనమల దివ్య గారు, రామకృష్ణ గారు కూడా మన అక్కడ మీటింగ్లో వాళ్ళు పాల్గొంటున్నారు తేటగుంటలోనే. అందులోనే మేము కూడా పాల్గొంటామండి. యాగం చేస్తున్నారు కాబట్టి అందులో మేము పాల్గొంటామండి. మా వాతావరణం అంతా సహకరించాలని చాలా ఇబ్బందులు పడిపోతున్నామండి. ఆకుమళ్ళు చచ్చిపోయి గొళ్ళకి నీళ్ళు లేక చాలా ఇబ్బందులతో ఉంటున్నామండి. మన యనమల దివ్య గారు, యనమల రామకృష్ణ గారు వాళ్ళ తేటగుంటలో యాగం చేస్తున్నారు కాబట్టి ఆకుతో మేము పాల్గొంటామండి.